34వ నామముగా 134వ నామముగా మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతానమ్మా. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన యొక్క వాక్యమును వివరించునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క 134 అంటే మనం ధ్యానిస్తున్నది. ఇక 134 నామం అంటే ఒక ఆర్డర్ ఏర్పాటు చేశారేమో పాస్టర్ గారు అనొద్దమ్మా. మన ధ్యాన ప్రకారం 134వ నామముగా నీతి సూర్యుడు. మన దేవునికి గల పేరు నీతి సూర్యుడు. మనం చూసే సూర్యుడు దేవుడు చేసింది. అది దేవుని యొక్క హస్తకృత్యము. సూర్య చంద్ర నక్షత్రాదులు అవన్నీ దేవుడు చేసినవి. అయితే ఆ సూర్యుడు ఉదయించడం వలన ఆ సూర్యరశ్మి ద్వారా ఆరోగ్యం వస్తుంది, వెలుగు వస్తుంది, జీవం వస్తుంది. ఏమండి? జీవం. కాబట్టి ఆ సూర్యరశ్మి మనకు చాలా అవసరం. అయితే నీతి సూర్యుడైన గొప్ప దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘంలో ఉదయిస్తే ఏమంటే ఏ లోపం అనేది ఉండదు. ఒకవేళ దేవుడు చేసిన సూర్యుడే, చాలామంది ఆ సూర్యుడిని కూడా పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి అది అక్కర్లేదనుకోండి. ఎందుకనంటే ఆయన జీవం ఇస్తారు కాబట్టి, లేకపోతే ఆయన వెలుగునిస్తారని వారు నమ్మి ఆ దేవుణ్ణి పూజిస్తారు, ఆ సూర్యుడిని పూజిస్తారు. కానీ మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన నీతి సూర్యుడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి, అక్కడ చెప్పబడిన మాట మలాకీ గ్రంథం 4:2లో ఉంటుంది. నా నామమునకు భయభక్తులు గలవారు మీకు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వారికి నీతి సూర్యుడు. నేను గత వారం ఈ వాక్యం ధ్యానిస్తూ ఉంటే ఒక చిన్న మాట రాసుకున్నానండి నా రన్నింగ్ నోట్స్లో. అదే నేను పొద్దున్న బయటికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు, థామస్ గారని. దేవుని ప్రజలు ఒక డెఫినేషన్ చెప్పడం పాస్టర్ గారు, మీరు మధ్య కొటేషన్ చాలా బాగా చెప్తున్నారంట అని చెప్పి. మరి ఆయనకి ఎవరు చెప్పారు, ఏం చెప్పారో మనకు తెలీదు. ఒక కొటేషన్ చెప్పమంటే దేవుని ప్రజలు అని అంటే పాత రోజుల్లో దేవుని యందు భయభక్తులు కలిగిన వారేనండి. కానీ ఇప్పుడు ఈ అప్డేటెడ్ వెర్షన్లో దేవుని ప్రజలు దేవుని యందు భయభక్తులు లేనివారు అని చెప్పానండి. ఆయన దానికి ఇంచుమించు అరగంట దాని వ్యాఖ్యానం అడిగారు. ఏంటి సంగతి అని అంటే వివరం చెప్పేసరికి ఆయనకి పాపం ఏం అర్థం అవ్వక తిరుపతి వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను పాస్టర్ గారు అన్నాడు. ఎందుకంటే మనం సువార్త ప్రకటించడానికి వీధుల్లోకి వెళ్తాం, లేకపోతే పల్లెటూరుల్లోకి వెళ్తాం. చాలా మంచిదే, సువార్త ప్రకటించాలి, చాలా మంచిదే. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యుల్ని 12 మందిని పిలిచి, ఇంకెక్కువగా మాట్లాడితే తన శిష్యులు తనను అనుసరిస్తున్న 70 మందిని పిలిచి ఇద్దరిద్దరిగా చేసి, అంటే 35 గ్రూపులు చేసి చెదిరిపోయిన ఇజ్రాయేలీల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నారు. అంటే దేవుని ప్రజల దగ్గరికి, అంటే దేవుని యందు భయభక్తులు లేకుండా చెదిరిపోయి ఉంటారే వారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యం ఏంటో తెలియచేయమని చెప్పాడు. ఏమండి? ప్రస్తుత రోజుల్లో క్రైస్తవులైన వారికే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యం ఏంటో తెలియట్లా. ఎంతవరకు తెలుసు అంటే క్రిస్మస్ పండుగ తెలుసు, ఆ తర్వాత గుడ్ ఫ్రైడే తెలుసు, ఆ తర్వాత ఈస్టర్ తెలుసు. ఈ 3 పండుగలే తెలుసు. యేసు ప్రభు వచ్చాడని తెలుసు, చనిపోయాడని తెలుసు, తిరిగి లేచాడని తెలుసు. ఇక ఆరోహణం అయింది కూడా కొంతమందికి తెలీదు. పెంతెకోస్తు పండగ ఆదరణకర్త దిగి వచ్చాడన్న సంగతి కూడా కొన్ని సంఘాలకి తెలీదు. ఇక రాకడ గురించి కనీసం ప్రస్తావన లేని సంఘాలు ఎన్నో. మనం వాటి గురించి చెప్పక్కర్లా. ఇంకా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు లాలిపాటలు పాడే దగ్గరే ఉన్నారు. ఏమంటే ఇక మొదలైపోద్ది నవంబర్ 25వ తారీఖు నుంచి. ఎందుకు నవంబర్ 25వ తారీఖు నుంచే క్రిస్మస్ పండగ స్టార్ట్ అవుద్దంటే, నవంబర్ 25కి మరియమ్మ గారికి 9వ నెల వచ్చింది, 9వ నెల పెట్టింది. ఎందుకంటే 25వ తారీఖు డిసెంబర్లో యేసుక్రీస్తు ప్రభుకి జన్మనిచ్చింది కాబట్టి
మరియమ్మ గారికి 9వ మాసం వచ్చింది కదా, అక్కడి నుంచి క్రిస్మస్ పండుగలు చేసుకోవడమే. క్రిస్మస్ పండుగ అంటే ఏమీ లేదు, కొద్దిగా దేవుడిని ఆరాధించడం, ఆ తర్వాత నోరారా కడుపారా భోంచేసి హ్యాపీగా తిరిగి రావడమే. నీతి సూర్యుడు మన కుటుంబాల్లో ఉదయించాలి. ఆ దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో ఇక్కడ మలాకి ప్రవక్త అంటారు, ఆయన నామమునందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే నీతి సూర్యుడు అన్న ఆయన ఉదయిస్తారు. మరి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, మన వ్యక్తిగత జీవితంలో ఎలా ఉన్నాం? దేవుని ప్రజలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కదా. మరి దేవుని ప్రజలు దేవుని యందు భయము భక్తి ఉన్నాయా? చాలామంది ఈ రోజుల్లో భక్తి చేస్తున్నారు అని అంటే ఏమండి, భయపడి భక్తి చేస్తున్నారు అంతే. భయం ఎక్కువతో భక్తి చేస్తున్నారు తప్ప భయము భక్తి ఉండదు. వారు అన్యులైనా ఎవరైనా కానీ ఒకవేళ దేవుడికి గనక పూజించకపోతే, దేవునికి సేవ చేయకపోతే, సేవ చెయ్యటము అని అంటే ఒక అర్థం సేవించటం. సేవకుడు దేవుణ్ణి సేవించువాడు. కాకపోతే ఈ రోజుల్లో అర్థం మారిపోయింది అనుకోండి. సేవకుడు అని అంటే సర్వెంట్ అంటున్నారు, గాడ్ సర్వెంట్ తీసేశారు, సర్వెంట్ అని అంటున్నారు సేవకుడు అని అంటే. సేవకుడు సర్వెంట్ అని అంటే దేవుణ్ణి సేవించేవాడు, దేవుణ్ణి భయభక్తులతో ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా సేవించువాడు సేవకుడు. ఆ సేవకులుగా భయభక్తులు కలిగిన వారిగా ఉన్నప్పుడు నిశ్చయముగా నీతి సూర్యుడు మన జీవితాల్లో ఉదయిస్తారు, మన కుటుంబంలో ఉదయిస్తారు, మన సంఘంలో ఉదయిస్తారు. ఇక ఆయన ఉదయించారు అని అంటే ఏ లోపము లేదు. ఆ నీతి సూర్యుడు ఆ ప్రతి చీకటి కలిగిన చోట ఉదయించి చీకటిని పారద్రోలుతారు. రెండవది, ప్రతి శాపాన్ని తొలగిస్తారు, ప్రతి రోగాన్ని తొలగిస్తారు, ప్రతి భయాన్ని తీసివేస్తారు, ప్రతి భీతిని ఆయన తొలగిస్తాడు. ఎందుకంటే రాత్రి కూడా మనం చెప్పుకున్నాం, రాత్రి కలుగు భయం. ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ భయం ఉంటుంది, ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ తొట్రుపాటు ఉంటుంది. నీతి సూర్యుడు ఉదయిస్తే ఆ వెలుగు రాగానే, పేతురు ఉన్న ఆ చెరసాలలోనికి వెలుగు రాగానే సంకెళ్ళు తెగిపోయినాయండి, సంకెళ్ళు తెగిపోయినాయి. దోతను వెంబడించడానికి సహాయం ఏర్పాటు చేసింది ఆ వెలుగు. కాబట్టి నీతి సూర్యుడు మనలోనికి వచ్చినప్పుడు చీకటి ఉండదు, శాపం ఉండదు, రోగం ఉండదు, భయం ఉండదు, భీతి ఉండదు. ఎవరి మీద ఆయన ఉదయిస్తారు అని అంటే తన నామమునందు భయభక్తులు కలిగిన వారి మీదే. అప్పుడు ఆ నీతి సూర్యుడు ఉదయించినప్పుడు ఆ ఉదయపు కాంతికి వారు ఆనందిస్తారు, వారు సంతోషిస్తారు. వాక్యం చెప్తుంది గంతులు వేస్తారు, గంతులు వేస్తారు. ఎందుకు అని అంటే ఒక నీతి సూర్యుడు ఉదయించిన తరువాత ఆ రెక్కల్లో ఉన్న ఆరోగ్యం మన మీదకు దిగి వచ్చిన తరువాత వారికి నిట్టూర్పులు ఉండవు, ఏమండి, వారికి బాష్ప బిందువులు ఉండవు, వారు కన్నీరు కార్చవలసిన అవసరం లేదు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం రాత్రి కూడా మనం ధ్యానించుకున్నాం. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఏమండి, ఎప్పుడు రాశారు పౌలు గారు ఈ మాట? చెరసాలలో ఉన్నప్పుడు రాశారు. చెరసాలలో, చీకటిలో, ఒక రకంగా శాపంలో, ఒక రకంగా బంధకాలలో, సంకెళ్లలో ఉన్నప్పుడు ఆయన రాసిన మాట. ఏమని రాశారు చదువుదాం ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల ప్రజలకు, సర్వ ప్రజలకు తెలియనివ్వండి, దేవుడు సమీపముగా ఉన్నాడు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు నీతి సూర్యుడు అన్న ఆయన సమీపంగా ఉన్నారు. మీరు సంఖ్యల్లో ఉన్నారా? మీ మీద ఉదయించడానికి. మీరు అనారోగ్యంలో ఉన్నారా? మీ మీద ఉదయించి ఆయన రెక్కల ద్వారా వచ్చే ఆరోగ్యాన్ని మీకు అనుగ్రహించడానికి. మీరు భయంలో ఉన్నారా? ఆ నీతి సూర్యుడు ఉదయించి మీకున్న భయాన్ని పోగొట్టడానికి. ఏమండి, ఒకవేళ వస్త్రహీనతలో ఉన్నారా? ఎందుకంటే పౌలు గారు వస్త్రహీనతలో ఉండి, బాధల్లో ఉండి, ఏమండి, రకరకాల పరిస్థితుల్లో ఉండి, భయంకరమైన దెబ్బలు తగిలి చెరసాలలో మగ్గిపోతున్నప్పుడు ఆయన రాశారు, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ప్రభువు మనతో ఉంటే, నీతి సూర్యుని దగ్గర ఉంటే సంపూర్ణ సంతోషం. దేవునికి స్తోత్రం. ఆయన కృపా సమృద్ధి కలిగిన దేవుడని కదా ఆయనకు పేరు. ఆయన అన్ని ఇచ్చేవన్నీ సమృద్ధిగానే ఇస్తారండి. అసమృద్ధిగా, అసంపూర్ణంగా దేవుడు ఎప్పుడు ఎవడు. ఆయన సంపూర్ణుడైన దేవుడు. శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలము వరకు నిలిచి ఉండే గొప్ప దేవుడు. సగం సగం దేవుడు కాదు, సగం ఒకలాగా ఉండే దేవుడు, అంతకంటే కాదు ఆయన. ఏమండి, సంపూర్ణుడైన దేవుడు,
సమృద్ధి అయిన దేవుడు. వారు సంతోషముతో గంతులు వేస్తారు. మనం చదువుకున్న ధ్యానవాక్యంలో ఉంటుంది, సంతోషంతో గంతులు. నువ్వు నీరసంగా ఉండవలసిన అవసరమే లేదు. నువ్వు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, నీతి సూర్యుడు నీ నిరీక్షణలో ఉన్నప్పుడు, చిన్ని చిన్ని రోగాలు, చిన్ని చిన్ని శ్రమలు, చిన్ని చిన్ని ఇబ్బందులకు భయపడవలసిన అవసరం లేదు. ఎప్పుడు సంతోషంగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే, ప్రకృతిలో ఉన్న సూర్యుడిని, రోజు ఉదయిస్తున్న సూర్యుడిని మనం కళ్ళు పైకెత్తి చూడలేమండి. ఆ సూర్యుడిని చూడలేం. మరి నీతి సూర్యుడు అనే ఆయన అసలు చూడలేం. ఎందుకంటే కోటి సూర్య కాంతిని మించిన, కోటి సూర్య తేజస్సును మించిన గొప్ప తేజస్సు కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 26వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనం. యెహోవా తన జనుల గాయములను కట్టి వారు దెబ్బలు బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని చూడండి ఒకసారి, దేవుడే నీతి సూర్యుడు. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంచుతావో, ఆయన నామమును ఆశ్రయిస్తావో, నీతి సూర్యుడు నీకు ఉదయిస్తాడో, ఆయన రెక్కలలో ఉన్న ఆరోగ్యం నీకు అనుగ్రహించి సంతోషంతో గంతులు వేస్తావో, నీ గాయాలు దేవుడు కట్టడం ప్రారంభిస్తాడు. చంద్రుని యొక్క వెన్నెల సూర్య కాంతిలాగా ప్రకాశిస్తుంది. చదవండి. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. ఎంతంటే 7 దినముల వెలుగు. 7 దినాల వెలుగు ఒక్కసారే ప్రకాశించేస్తుందట. పటాయే ఉంది, వాక్యం చెప్తున్నమాట. నమ్మదగిన దేవుడు, నమ్మదగిన మాట కదా. అమ్మా, కాన్ఫరెన్స్లో ఉన్నవారులారా, మీలో ఎవరికైనా బాధలుండి, కన్నీళ్ళుండి, ఇబ్బందులుండి, నా బాధలు తీరటం లేదండి, ఏమండి నా కష్టాలు పోవటం లేదంటే ఈ వాగ్దానాన్ని రాసిపెట్టుకో. మరి ముఖ్యంగా రాసిపెట్టుకో. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనం. మరొకసారి చదువుదాం. యెహోవా తన జనుల గాయములను కట్టి నీ దెబ్బలు బాగు చేస్తాడు. అందులో అనుమానం లేదు. అందుకని ఈ దినాన్న రాజకుమారి చెల్లమ్మ గారి ఇంటి దగ్గర ఈ మట్టి బొమ్మను ఉపయోగించుకుని దేవుడు చెప్తున్న మాట, నీతి సూర్యుడు అనే గుణాతిశయం గురించి మనం ధ్యానింప చేయటానికి ఆయన కృపే గనుక ఆ దేవుడు చెప్తున్నాడు, నీ దెబ్బలు కట్టేస్తాడు, నీ కష్టాలు తీరుస్తాడు. నీకు ఏది జరగట్లేదో, నీకు ఏది ఆగిపోయిందో, అసలు ఏది సంకల్పం జరగలేదో ఇంతవరకు, అవన్నీ దేవుడు మొదలుపెట్టినప్పుడు చంద్రుని యొక్క వెలుగు సూర్యుని కాంతి వలె 7 రోజులు కాంతి అంట. చాలా మంది ఒక రోజు కంతికే బాబోయ్ చాలా జీవం వచ్చేసింది, ఎండొస్తే బాగుంటారు అనుకుంటే 7 రోజులు వెలుగు ఒక్కసారి వచ్చేస్తే మీరేమనుకుంటారంటే, ఒక రోజు ఎండకే భరించలేకపోతున్నాం, 7 రోజులు ఎండంటే ఆ వేడి ఎక్కడ భరిస్తాం పాస్టర్ గారు అంటారా? ఏమండి, అలాగ ఆలోచించిన వాళ్ళకి అలాగే జరుగుద్ది. నేను చెప్తుంది వెలుగు గురించి, వేడి గురించి కాదు. 7 రోజులు వెలుగు ఒక్కసారే నీ మీద వచ్చినప్పుడు నీకు ఎంత ప్రకాశంగా, ఎంత వెలుగుగా నీ జీవితం మారిపోతుందో ఒకసారి ఆలోచించుకో. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ప్రతి ఒక్కరి జీవితంలో నీతి సూర్యుడు ఉదయించునుగాక, నీతి సూర్యుడు ఉదయించునుగాక. ఆయన రెక్కల నీడలో నీకు ఆరోగ్యము కలుగునుగాక, ఆయన రెక్కల ద్వారా నీ ప్రతి అవసరము తీర్చబడునుగాక, ఆయన రెక్కల ద్వారా నీ ప్రతి గాయము కట్టబడునుగాక, ఆ రెక్కలలో ఉన్న శక్తి నీ కుటుంబమును కట్టునుగాక, ఆ రెక్కలలో ఉన్న సంతోషం నీ కుటుంబమును ఆవరించునుగాక, ఆ రెక్కలలో ఉన్న ఆ ఆనందము, ఆ శక్తి, ఆ ప్రభావం నీ బాధల నుండి, నీ కష్టాల నుండి, నీ ఇబ్బందుల నుండి నిన్ను విడిపించునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతి సూర్యుడైన దేవుడు, వెలుగై ఉన్న దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. చీకటిలో ఉన్నవారు వెలుగును చూస్తారు. వెలుగనే మాట పరిశుద్ధ లేఖనాలలో 145 సార్లు ఉందండి, 145 సార్లు. అందుకని చాలామంది ప్రవక్తలు అంటారు, వెలుగు వచ్చింది, లెమ్ము తేజరిల్లుము. ఈ దినాన్న కాన్ఫరెన్స్లో ఉన్నవారులారా, ఈ వాక్యాన్ని వింటున్న వారులారా, దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వెక్కడ కృంగిపోయావో, ఎక్కడ కూర్చుండిపోయావో, లే, వెలుగొచ్చింది, నీతి సూర్యుడు ఉదయించాడు, లెమ్ము తేజరిల్లుము. ఉదయిస్తాడు. దేవునికి స్తోత్రం.
ఉదయిస్తాడంతే దేవునికి స్తోత్రం. ఇక ఆయన అస్తమించడు. ఆమేన్. అస్తమించే దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు అంటారు కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, వెలుగై ఉన్నారు. మనం ఆ నీతి సూర్యుని కింద ఉన్నప్పుడు ఇంకా నిన్ను ఏ చీకటి నిన్నంటదు, నీ దగ్గరికి రానే రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఆ విశ్వాసులైన వారు వాక్యం చదువుతూ, పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ, ఏమండి, దేవుని యందు ఆనందిస్తా వెళ్తున్నప్పుడు నువ్వు రోడ్డు మీద నిమ్మకాయలు తొక్కేసినా పర్వాలేదు, ముగ్గును తొక్కినా పర్లేదు, ఎర్ర రంగును గుమ్మడికాయను తొక్కినా పర్వాలేదండి. ఏం జరిగేది ఏం కాదండి, ఏం జరగదు. గుమ్మడికాయ ఏముందండి, ఓ చెట్టుకి కాసేది. దాన్ని తొక్కితే నీకు వచ్చేదేముంది? ఏమంటే నీ కాళ్ళ కింద అది నలిగిపోవటమే కానీ నువ్వు తొక్కిన తర్వాత దాని కింద నలిగిపోతావు భయపడి. ఆ భయం నీ భయమే నిన్ను రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. నిమ్మకాయని తొక్కేసాను పాస్టర్ గారు, లేకపోతే నిమ్మకాయ దిష్టి తీసి పడేశారండి మా ఇంటి ముందు. పడేని నష్టమే ఉంది. యేసు రక్తం జయం. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లోనే వెలుగుంది, నీ మీదే వెలుగుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీలోనే నీతి సూర్యుడైన శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్న గొప్ప దేవుడు ఆయన. ఏమంటే ఆయన నీతి సూర్యుడైన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ప్రభువై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, నిమ్మకాయలోనే శక్తి ఉండి, లేకపోతే గుమ్మడికాయలోనే శక్తి ఉండి, ఎర్ర రంగులోనే శక్తి ఉంటే ఇక మన దేవుడిని నమ్ముకోవాల్సిన అవసరం లేదండి. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు కదా. శక్తి సామర్థ్యములు కలిగిన గొప్ప దేవుడు ఆయన. ఏ మంత్రశక్తి అయినా, ఏ దెయ్యపు శక్తి అయినా, ఏ నీతి సూర్యుని కింద ఉన్నప్పుడు, ఆ యేసుక్రీస్తు ప్రభు అనే దేవుని దగ్గర ఉన్నప్పుడు అది నిన్ను ముట్టలేదు, అది తాకలేదు. నువ్వు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా, ఏమండి, దానికి ఉన్న శక్తి పోవాలి తప్ప నీలో ఉన్న శక్తి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ పోయేది కాదు. భయపడక్కర్లేదు. దావీదు గారు అంటారు కదా, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా. ఎవ్వరు తరంకుండానే పారిపోతాడు. నీతిమంతులమైన మనం, ఎందుకంటే నీతి సూర్యుడు మన మీద ఉదయించారు గనుక నీతిమంతులమైన మనం సింహము వలె ధైర్యంగా ఉంటాం. పక్షిరాజు గురించి మధ్యన చెప్పినట్టున్నాను, లేకపోతే చెప్తానన్నాను నాకు తెలియదండి. పక్షిరాజుకి దేనికి లేని గుణం, లేకపోతే సూర్యుడిని చూడగలిగిన శక్తి ఒక్క పక్షిరాజుకు మాత్రమే ఉంది. పక్షిరాజుకు అనారోగ్యం చేసినప్పుడు, అంటే ఒంట్లో బాగోలేనప్పుడు, పర్వతం మీదకి వెళ్ళిపోయి, ఉన్నత స్థలానికి వెళ్ళిపోయి, ఏమండి, అక్కడి నుంచి సూర్యుడిని తదేకంగా చూస్తుంది. ఒక 2-3 రోజులు సూర్యుడిని చూడడమే పని. ఆ సూర్యుడిలో ఉన్న శక్తి ఆ గ్రద్దలోనికి, ఆ పక్షిరాజులోనికి రావడం వలన తనకున్న అనారోగ్యం పోతుంది. ఒక పక్షే అంత జ్ఞానం కలిగి సూర్యుడిని చూసి తన యొక్క అస్వస్థతను పోగొట్టుకుంటే, అనారోగ్యాన్ని పోగొట్టుకుంటే, ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేయబడిన మనకున్న నీతి సూర్యుడి వైపు చూడకపోతే ఎలాగండి? ఏమండి, పైకి చూడడం మానేసి నీ కాలు కింద ఉన్న పనికిరాని వాటి కోసం చూసి భయపడిపోయి ధైర్యంగా ఉండమన్న దేవుని మాటలు లెక్క చేయకపోతే ఎలాగా? అందుకే ఇవన్నీ ఆలోచించే దేవుని ప్రజలంటే భయభక్తులు లేని వాళ్ళు, దేవుడంటే భయభక్తులు లేని వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు కూడా అంటారు కదా, నా రాకడ సమయంలో విశ్వాసమును కనుగొందున. భయభక్తులుంటే విశ్వాసం ఉంటుంది. విశ్వాసానికి కర్త అయిన ఆయన వైపు చూడగలుగుతావు. మా నీతి సూర్యుడైన, విశ్వాసమునకు తండ్రి అయిన దేవుని వైపు నువ్వు చూడగలుగుతావు. ఒక పక్షి, జ్ఞానం లేని ఒక పక్షి తనకు అనారోగ్యం వస్తే సూర్యుడి వైపు చూస్తే, నీకు ఏ చిన్న లోపం ఉన్నా, నీ కుటుంబంలో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా, నువ్వు నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వైపు చూడకుండా అటు ఇటు చూస్తున్నావంటే నిన్నేమనుకోవాలి? ఏమండి, నేరుగా దేవుని వైపు మనము చూచుదము గాక. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 5వ వచనం ఒకసారి చూద్దాం.
34వ కీర్తన. వారు ఆయన తట్టు చూడగా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగి వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయెను. పక్షిరాజు చేస్తున్న సూర్యుడి వైపు చూస్తే ఆరోగ్యం వచ్చింది, నువ్వు నీతి సూర్యుడి వైపు చూస్తే నీకు వెలుగు కలుగుతుంది. నీ ముఖం సిగ్గుపడవలసిన అవసరమే లేదు. ఏమండి, నిందలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అవమానం వచ్చినా, దిక్కులేని పరిస్థితి వచ్చినా నువ్వు యేసుక్రీస్తు వైపు చూడగలిగితే ఏమంటే నీ సిగ్గు తొలగిపోద్ది, నీ అవమానం తొలగిపోద్ది, నీ బాధ తొలగిపోద్ది. వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. నా నీతి సూర్యుడు ప్రతి జీవితంలోనూ ఉదయించునుగాక. ఆ నీతి సూర్యుడు ప్రతి కుటుంబములోనూ ఉదయించునుగాక. ఆ నీతి సూర్యుడు ప్రతి సంఘంలో, ప్రతి క్రైస్తవ సంఘములోనూ ఉదయించునుగాక. ఆ నీతి సూర్యుని రెక్కల చాటున ఉన్న ఆరోగ్యము, స్వస్థత ప్రతి ఒక్కరూ పొందుకొందుదురుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీతి సూర్యుడైన దేవుడు, స్తోత్రం చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పాలమ్మా కాన్ఫరెన్స్ లో ఉన్నవారు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 134వ నామము నీతి సూర్యుడు. 135వ నామాన్ని గురించి మనం విందామా? 135వ నామం లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. చూడకుండా చెప్పాలండి ఈ మాట. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. డిసెంబర్ వస్తేనే ఈ వాక్యాలు గుర్తొస్తాయి. మిగతా రోజుల్లో ఏమో అంత పని ఏముందిలేండి అవి అనుకుంటాం. అప్పుడే పాటలు పాడతాం, క్రీస్తు యేసు ఉదయించాడని. ఏమండి, ప్యాన్లు వేసుకోవాలండి. నేను ఇప్పుడు చెప్పే దగ్గర ప్యాన్ ఎక్కడ వేస్తాం? దేవునికి స్తోత్రం. రక్షకుడు 135వ నామం. రక్షకుడు, రక్షకుడు 135వ నామము రక్షకుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అదే మాట మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, అతనికి యేసు అని పేరు పెడతారు. యేసు అని పేరు పెడతారు. యేసు అనగా భాషాంతరమున రక్షకుడు, రక్షకుడు అని అర్థం. ఏమండి, రక్షకుడు భాషాంతరమున. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం యేసు యేసు ప్రతిసారి నేను యేసయ్యా యేసయ్యా అనే నామాన్ని ఉచ్చరిద్దాం, ఆ నామాన్ని పలుకుదామని అంటే అర్థం ఏంటనంటే రక్షకుడా మమ్మల్ని రక్షించు, రక్షకుడా మనల్ని రక్షించు, రక్షకుడా మమ్మల్ని రక్షించు అని అర్థం వస్తుంది. కాబట్టి ప్రతి పరిస్థితిలోనూ ఈ లోకంలో శ్రమ సంభవిస్తుందని ఎరిగిన దేవుడు ముందుగానే రక్షకుడు ఉదయిస్తాడని మనకు తెలియజేశారు. ఆయన పుట్టుకతోనే ఈ పేరును సార్థకం చేసుకున్న దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. మనకు ఈ భారతదేశంలో చాలామంది దేవతలు అనబడిన వారు ఉన్నారు. ఎవరికి కూడా ఈ పేరు ఉండదు, ఈ గుణాతిశయం ఉండదు. ఏమని? రక్షకుడు అని. రక్షకుడు అని. కావలిస్తే భక్షకులు అని ఉంటుంది, అది వేరే విషయం, మనకు అక్కర్లేదు అనుకోండి. మన దేవుని గొప్పతనం ఏంటో చెప్పుకుంటే మిగతా వారి చేతకాంతనం ఏంటో వాడు పూర్తి చేసుకుంటారు. కాబట్టి మనం అవన్నీ మాట్లాడక్కర్లేదు. ఆయన పేరే రక్షకుడు, ఆయన నామధేయమే, ఆయన గుణాతిశయమే రక్షకుడు. ప్రభువును నమ్ముకున్న వారికి శ్రమలు తప్పకుండా వస్తాయి, కష్టాలు వస్తాయండి, కష్టాలు వస్తాయి. అయితే ఆ శ్రమలలో రక్షకుడు ప్రభువు మనకు చాలా అవసరం. ఆ శ్రమల నుండి విడుదల పొందాలి అని అంటే రక్షకుడు మనకు అవసరం. మనం శ్రమలు వచ్చినాయని కృషించిపోక్కర్లేదు, శ్రమలు వచ్చినాయని కృంగిపోవలసిన అవసరం కూడా లేదండి. శ్రమ సంభవించినప్పుడు రక్షకుడు మనల్ని విడుదల అనుగ్రహిస్తారు. ఆ శ్రమల నుండి రక్షించువాడు కదా రక్షకుడు అని అంటే. ఏమండి, హైదరాబాదులో ఒక ఆవిడ ఉంది, ఉమ్మడి కుటుంబం ఆవిడకి ఇష్టం లేదు. భర్త గారికి ఎన్నిసార్లు చెప్పినా కానీ భర్త గారు ఆ ఉమ్మడి కుటుంబం అబ్బాయి కుదరదు, అమ్మ నాన్నతో ఉండాలి, తమ్ముళ్ళతో ఉండాలి అని అంటే మాట వింటలేదని 3 కుమార్తెలను చంపేసి ఆవిడ కూడా చచ్చిపోయింది.
క్రైస్తవుల్లో కూడా ఉమ్మడి కుటుంబ గొడవలు ఉన్నాయి, వాళ్ళు కూడా దెబ్బలాడుకుంటారు, ఇవన్నీ మామూలే. ఎక్కడైనా కానీ క్రైస్తవులైనా అన్యులైనా ఇవన్నీ మామూలే. ఎందుకు చెప్తున్నాను అంటే రక్షకుడు మనలో ఉన్నప్పుడు అలాంటి ఆత్మహత్యలను ప్రేరేపించే దౌర్భాగ్యపు శక్తుల నుండి ఆ రక్షకుడు మనకు విడుదల దయచేస్తాడు. అందుకనే కదా లోకాసువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట. లోకాసువార్త రక్షణ అంటే ఏంటి అనేది ఒక నిర్వచనం. పృథ్వీ గారు లైన్లో ఉన్నారు, ఆయన చెప్పగలుగుతారన్నమాట. అయ్యగారు 1వ అధ్యాయము 75వ వచనం చివరి లైన్లోకి వచ్చేసేయండి అమ్మా. మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించటి ఈ రక్షణ కలుగజేసెను. దేవునికి స్తోత్రము. ఎక్కడున్నారు పురుషోత్తం గారు మీరు? ఇక్కడ ఉన్న ఇందిరమ్మ దగ్గర ఫోన్ ఇదిగా ఉంటే దీంట్లో వింటున్న వాక్యం. మీరు ఫోన్ ఎప్పుడు ఇదిగా ఉండాలి, మీరు ఇందిరమ్మ దగ్గర అదిగానే ఉండాలని మేము కోరుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఏమండి, రక్షణ అంటే ఏంటి? మనము శత్రువుల చేతిలో నుంచి విడిపించబడాలి. ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబం గురించి, ఆవిడ 3 పిల్లల్ని చంపేసింది, ఆవిడ చనిపోయింది, శత్రువుల చేతిలో చిక్కుబడిపోయింది. ఎందుకంటే ఆవిడకి రక్షకుడు లేడు. ఆవిడ అపవాది భక్షకుడి చేతిలో పడిపోయి బ్రతుకు పాడైపోయింది. కానీ రక్షకుడు మనకున్నారు. ఆయన ఏం చేస్తారు? శత్రువుల చేతిలోంచి మనల్ని విడిపిస్తారు. మన జీవిత కాలం అంతయు లైఫ్ టైం నిర్భయులమై, భయము లేకుండా. నువ్వు భయపడుతున్నావంటే రక్షకుడు నీకు లేడని అర్థం అమ్మా. అమ్మ నా మాట వినపడుతుంది కదమ్మా? అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి అమ్మా. స్తోత్రం. చాలా మంది చెప్పట్లేదు. మస్తాన్ బి గారు చెప్పలేదు, శైలజ గారు స్తోత్రం స్తోత్రం. నాగమణి అక్క చెప్పలేదు. వినపట్లేదేమో పాపం. నిర్భయులమై ఆయన సన్నిధిని ఎలా ఉండాలట? పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించుచు. దేవునికి స్తోత్రం. అది రక్షణ అంటే. మన దేవుడు రక్షకుడు కదా. శత్రువుల చేతిలోంచి విడిపిస్తాడు, నిర్భయులుగా ఉంచుతాడు, పరిశుద్ధంగా ఉంచుతాడు, నీతిగా ఉంచుతాడు. కాబట్టి మనం చనిపోవాల్సిన అవసరం లేదు. ఆ దేవుడే మనల్ని తప్పించేస్తాడు. ప్రతిదినం అనేక పరిస్థితుల నుంచి మనం రక్షించబడుతున్నామండి. మనకు తెలిసినా తెలియకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు నిద్ర లేచింది మొదలుకొని మరలా నిద్రించే వరకు, నిద్రలో సైతం లేవకుండా ప్రభువునందు నిద్రించిన వారు అనేక మంది. కానీ మనల్ని ఆ జాబితాలు వేయకుండా దేవుడు మన జీవిత కాలాన్ని పొడిగించి ఇంకా ఆయన దగ్గర మనం పశ్చాత్తాపపడి ఒప్పుకోవడానికి, మనల్ని రక్షిద్దామని, ఆ శత్రువు చేతిలోంచి విడిపిద్దామని ఎంతగానో ఆశపడుతున్న రక్షకుడు మన దేవుడు. ఏమండి, ఆధ్యాత్మికంగా కూడా అనేక పరిస్థితులలో నేను రక్షించుటకు సమర్థుడైన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. ఒక మాట చదువుదామా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అమ్మా తండ్రి దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకి రావాలంటే ఆ పరలోక సంబంధమైన రక్షకుడు మనకు ఉండాలి కదా. ఏమండి, ఈ రోగం నుండి నిన్ను విడిపించడానికి, భయం నుండి విడిపించడానికి, ఇబ్బందుల నుంచి విడిపించడానికి, కీడు నుండి, పాపపు రోగం నుండి ఆ రక్షకుడు నిన్ను విడిపిస్తాడు కదా. అలాగే ఆధ్యాత్మిక సంబంధమైన పరలోకపు ఆశీర్వాదాలు ఇవ్వడానికి కూడా నీకు రక్షకుడు తోడుగా ఉన్నారు. ఆయన పేరు రక్షకుడు. ప్రతిదినం ఏదో ఒక పరిస్థితి నుండి మనకు రక్షణ చాలా అవసరం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అనే రక్షకుడు కూడా మనకు చాలా అవసరం. ఏమండి, ప్రతి బంధకం నుండి,
ప్రతి బంధకం నుండి ఆయన మనల్ని విడిపించగలరు. పాపపు బంధకం నుండి ఆయన రక్షిస్తాడు, శాపం నుండి రక్షిస్తాడు. వైద్యులు చెయ్యలేని దానిని సహితం. ఇప్పుడు లాజరు గారు మరణించారు, ఏ వైద్యుడు ఆయనను మరలా తిరిగి బ్రతికించలేరు. యేసుక్రీస్తు అనే రక్షకుడు ఆ కుటుంబానికి పరిచయం అయ్యాడు, ఆ కుటుంబాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు, ఆ కుటుంబం ఆయనను ప్రేమిస్తుంది. కాబట్టి ఆ రక్షకుడు చనిపోయిన లాజరును సైతం బ్రతికించగలిగారండి. లాజరు గారు బ్రతకటం వలన అంతవరకు ఆ కుటుంబంలో దుఃఖం ఉంది, కన్నీరు ఉంది, లోటు ఉంది. ఎప్పుడైతే రక్షకుడు ఆ గృహానికి వచ్చాడో సమాధానం వచ్చింది, సంతోషం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఎంత ప్రభావం కలిగిన నామం ఆ రక్షకుడు అనేది. ఆ రక్షకుడు మనకు ఉచితంగా దొరుకుతున్నాడు. రక్షకుడు, ఆ రక్షణ మనకు ఉచితం. ఆ ఉచితంగా దొరికే దగ్గరే దాని విలువ మనకు తెలియట్లేదండి. ఇంకా అన్యులకు అసలు తెలియట్లేదు అనుకోండి, అది వేరే విషయం. క్రైస్తవులు అయిన మనం కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే రక్షణ, అది ఉచితమైన రక్షణ కదా. ఆ ఉచితమైన రక్షణ ఉచితంగా తీసుకుంటున్నాం, కానీ దాన్ని నిలబెట్టుకోవడం మన చేత కాట్ల. ఏదన్నా వెహికల్ కానీ లేకపోతే మోటార్ సైకిల్ కానీ ఏది కొనుక్కోవాలన్నా కొనుక్కోవటం ఈజీయే, దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. మెయింటైన్ చేయటం అలాగే రక్షణ నీకు ఉచితంగా ఇస్తున్నాడు. ఆ రక్షణను నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకోవాలంటే నమ్మకము అనే ఇంధనం కావాలి, విశ్వాసము అనే ఇంధనం కావాలి, ఆయనకు లోబడడం అనే ఇంధనం కావాలి, విరిగి నలిగిన హృదయము అనే ఇంధనం కావాలి. ఇవేవి మన దగ్గర దొరకట్లేదు. కారు మాత్రం ఆయన ఇచ్చేస్తున్నాడు, మెయింటైన్ చేయి సురేష్ అని అంటే మన దగ్గర ఆయిల్ లేదు. ప్రయోజనం ఏముంది? సురేష్ గారికి కారు ఉంది కానీ ఎప్పుడు తిప్పడండి, అది భయంకరం. లేదంటే గొడవ లేదు, కానీ కారు ఉంది కానీ ఎప్పుడు తిప్పట్లేదు అని అంటే వీడికి మరి కారు ఎందుకు అని వెంటనే డైలాగ్ వచ్చేది. నువ్వు రక్షణను మెయింటైన్ చేయలేకపోతున్నావు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువుని సంతోషపెట్టలేకపోతున్నావు అని అంటే, నీకెందుకు యేసుక్రీస్తు ప్రభు అనేస్తారండి. జాగ్రత్త. రక్షణ భాగ్యము దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆ భాగ్యాన్ని నిలబెట్టుకుంటున్నావా? నిలబెట్టుకోలేకపోతే రక్షణ వ్యర్థమైపోద్ది కదా. ఇంకొకరికి చెందవలసిన రక్షణ నువ్వు అనవసరంగా దొంగిలించేస్తున్నావు కదా. ఇంకొకరి దగ్గరికి వెళ్ళవలసిన కృప నీ దగ్గరికి వస్తే ఆ కృపను నువ్వు నిర్వీర్యం చేసి నిరర్ధకం చేసేస్తున్నావు కదా. ఒకసారి ఆలోచిద్దాం. ఆ రక్షకుడు నీ దగ్గర ఉండడం వల్ల నువ్వు శత్రువుల చేతిలోంచి విడిపించబడతావు, నిర్భయంగా ఉంటావు, పరిశుద్ధంగా ఉంటావు, నీతిగా ఉంటావు, దేవుణ్ణి నువ్వు సేవిస్తావు, సేవ చేస్తావు. ఇదేది అక్కర్లేదనుకుంటే ఎలా? అదే లోకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం చూడమ్మా, 14వ వచనం చూడండి. సర్వోన్నతమైన స్థలములలో పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టడైన మనుషులకు భూమి మీద సమాధానం. నీకు సమాధానం, నువ్వు ఇష్టడుగా ఉండాలి అని అంటే ఆ రక్షణ అనేది మనం మెయింటైన్ చేయాలి కదండి. మెయింటైన్ చేయాలి కదా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. దేవునికి స్తోత్రం చేయుచుండెను. భూమి మీద నీకు సమాధానం కలగాలి అని అంటే నువ్వు ఇష్టడుగా ఉండాలి. ఇష్టడుగా ఉండకుండా వేరే రకంగా ఉన్నావు అనుకో, ఉన్న సమాధానం పోద్దు. కాబట్టి దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 135వ నామముగా ఆయన పేరు రక్షకుడు. రక్షకుడు, రక్షకుడు. ఆ రక్షకుడు నీ దగ్గర ఉంటాడు. ఆ రక్షకుడు నీలో ఉండి అనేకులను అగ్నిలో నుండి బయటకు లాగటానికి నిన్ను రక్షకుడిగా ఉపయోగించుకుంటాడు. అదొక ప్రమోషన్. దేవునికి స్తోత్రం. ఎవరిస్తారండి? ఎవరిస్తారు చెప్పండి. ఏమండి, అసలు నీకే అర్హత లేదు. అర్హత లేని నీకు కృపను అనుగ్రహించి నీలోనికి ఆ రక్షణ భాగ్యం వచ్చిన తరువాత ఇంకా అనేకులను యోధా పత్రికలో చెప్పబడినట్లు అగ్నిలో నుండి లాగినట్లుగా వారిని విమోచించడానికి, వారిని కాపాడడానికి ఆ రక్షకుడు నిన్ను ఒక రక్షకుడిగా చేశాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం, రోమీలకు పౌలు గారు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. అదేమనగా దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీవు రక్షించబడతావు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు నోటితో ఒప్పుకోవాలి, ఆయన మృతుల్లోంచి లేచాడని హృదయంలో
విశ్వసించిన ఎడల నీకు రక్షణ. ఎంత పెద్ద పనా ఇది ఏమండి? విశ్వసించి నువ్వు ఒప్పుకోవడమే పెద్ద పని అయిపోతే ఇంకా ఏ పని చేయమన్నా, కష్టపడి ఏ పాపం చేయడానికి కష్టపడమన్నా ఇష్టంగా చేసేస్తాం మనం. నేను అగ్నిగుండంలో నుంచి నేను కాపాడుతాను రా అబ్బాయి, నన్ను ఒప్పుకో, నన్ను నోటితో ఒప్పుకో అంటే మాత్రం అది మనకు కష్టమైపోతుంది. ఏండి, యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు. ఆయన ఒప్పుకుంటే చాలు. ప్రపంచంలో ఎవరికైనా కానీ ఫలానా వాళ్ళకి ఈయన దేవుడు కాదు, ఇది మతం కాదు కూడాను, ఆయన మత నాయకుడు అంతకంటే కాదు, ఆయన రక్షణకర్త. ఆయన పేరు, ఆయన రక్షణ అనుగ్రహిస్తారు. అదే 10వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చదువుదాం. యూదుడని గ్రీసు దేశస్థుడని ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి నువ్వు ప్రార్థన చేస్తే ఆ రక్షకుడిచ్చే గొప్ప వరం. నువ్వు ప్రార్థన చేస్తే కృప చూపుటకు ఏంటంట? ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న ఎవరికైనా కానీ, ప్రపంచంలో ఉన్న ఎవరికైనా నీకు కృప చూపించాలని. కృప అంటే ఏంటి? మరొకసారి, అర్హత లేని నీకు అర్హతను అనుగ్రహించడమే. ఆయన ఐశ్వర్యవంతుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పూజించడానికి, ఆ రక్షకుడిని ఒప్పుకోవడానికి, ఆయనను విశ్వసించడానికి. ఏమండి, ఉగ్రవాదం నుండి నువ్వు రక్షించబడాలన్నా, తెగుళ్ళ నుంచి రక్షించబడాలన్నా, యుద్ధాల నుంచి రక్షించబడాలన్నా, మొన్న అమెరికాలో మొత్తం అంతా తగలబడిపోతే చర్చి మాత్రం మిగిలిపోయింది. ఏమండి, చర్చి మాత్రం. దానికి ఏదేదేదో రకరకాల మాటలు మాట్లాడతారులేండి. మిట్ట మధ్యాహ్నం పుట్టినోడు అందరూ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా నువ్వు కాపాడబడాలి అని అంటే ఆ రక్షకుడైన దేవుని దగ్గరికి రావాలి. 135వ నామము మరొకసారి చెప్దామండి. ఏంటి 135వ నామము? రక్షకుడు. స్తోత్రం చెప్దామండి. ఆ రక్షకుడైన దేవునికి స్తోత్రం చెప్దాం అందరం. స్తోత్రం, 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 స్తోత్రం. 134వ నామం ఏంటమా? 134వ నామము నీతి సూర్యుడు. 135వ నామము రక్షకుడైన గొప్ప దేవుడు. ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు. ఆ దేవుడు ప్రతి ఒక్కరికి తన రక్షణ భాగ్యమును అనుగ్రహించునుగాక. ప్రతి రోగము నుండి రక్షించునుగాక. ప్రతి భయము నుండి రక్షించునుగాక. ప్రతి అనారోగ్యము నుండి రక్షించునుగాక. సాతాను శక్తుల నుంచి విడిపించునుగాక. నీకు ప్రభువై ఉండునుగాక. నీకు కృప చూపునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.